ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అనునిత్యము ఎంతోమంది జనం దర్శించుకుంటూనే ఉంటారు. ఒక్కసారి తిరుపతి వెళ్ళి స్వామివారిని కనుక దర్శించుకుంటే చాలు, మా కోరికలన్నీ తీరిపోతాయి అని అనుకుంటారు. అది వాస్తవమే. ఎప్పటి నుండో ముందుకు జరగని పనులు, జరగవే అనుకున్న పనులు అన్నీ కూడా స్వామి దర్శనం తర్వాత చక్కగా జరిగిపోతాయి. అనుకున్నవన్నీ సక్రమంగా అవుతాయి. అందువల్లే ఆ స్వామివారి దగ్గరికి జనాలు వెళుతూనే ఉంటారు. ఈ కలియుగంలో కోరికలు తీరాలన్నా, మనిషి కోరుకున్న పనులు జరగాలన్నా, అంటే అవి న్యాయమైనటువంటివైతేనే తప్పకుండా స్వామివారు నెరవేర్చుతారు. కాబట్టే జనం వెళుతూనే ఉంటారు స్వామివారి దగ్గరికి, హుండీలో డబ్బులు వేస్తూనే ఉంటారు. అంతటి గొప్ప దైవము శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఎందుకంటే ఆయనే విరాట్ పురుషుడు, ఆయనే సర్వము, సర్వవ్యాపి, అంతా ఆయన రూపమే ఈ ప్రపంచమంతటా. అసలు అన్ని లోకాలకు ఆధారభూతమైనటువంటి వాడు శ్రీమన్నారాయణమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి కాబట్టే అందరూ దర్శనం చేసుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ క్షేత్రాలు దర్శించుకున్నా మళ్ళీ తిరుమల వచ్చి స్వామివారిని దర్శించుకునే వెళతారు. అయ్యప్ప దీక్షలు వహించినటువంటి స్వాములు కూడా దీక్ష విరమించిన తరువాత శబరిమల నుండి మళ్ళీ తిరుమల వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళతారు. కాబట్టి ఎవరైనా కోరికలు తీరని వాళ్ళు స్వామివారి మీద నమ్మకం ఉంచి స్వామిని దర్శించుకుంటే తప్పకుండా వాళ్ళు అనుకున్న కార్యాలన్నీ నెరవేరుతాయి. స్వామిని ఒక్కమారు దర్శించుకుంటే చాలు, స్వామి చూపు కూడా భక్తుల మీద పడుతుంది. అంటే అలా అంటారేమిటి అని కాదు, స్వామి చూపు ఎప్పుడూ తన భక్తుల మీదే కాదు, సర్వ ప్రాణుల మీద ఉంటుంది. అటువంటి స్వామిని మనం ఒక్కసారి దర్శించుకోగలిగితే అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి. మన కోరికలు కూడా న్యాయబద్ధంగా ఉండాలి. అవే అనుకున్న పనులు కూడా అవుతాయి. అసాధ్యమైన దానిని కూడా నెరవేర్చగలిగిన వాడు ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి. ఓం నమో వెంకటేశాయ.